Hello everyone, welcome back to Movie Munchings. Here is a review of the film Aquaman and the Lost Kingdom. ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ గా మూవీ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో హీరో ఇంకా అట్లాంటిస్ కి వెళ్ళక ముందు ప్రజలని కాపాడే టైంలో అక్కడున్న దొంగల నాయకుడిని చంపేస్తాడు. దానికి పగతో ఉన్న వాడి కొడుకు ఎలా రివెంజ్ తీసుకుంటాడు, వాడికి బ్లాక్ ట్రైడెంట్ కి సంబంధం ఏంటి, అసలు ఈ లాస్ట్ కింగ్డమ్ ఏంటి అనేది స్టోరీ. ఇన్-డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మామూలు స్టోరీ అయినా కానీ ఎంగేజింగ్గానే ఉంటుంది. మూవీ ఆ స్టోరీ లైన్ వింటేనే తెలుస్తుంది పక్క హాలీవుడ్ కమర్షియల్ సినిమాని. ఓవరాల్గా మూవీ వన్ టైం వాచే. బట్ ఎవరికైతే గ్రాఫిక్ ఓరియంటెడ్ యాక్షన్ ఫ్యాంటసీ ఫిల్మ్స్ నచ్చుతాయో వాళ్ళు ఏ రివ్యూస్తో సంబంధం లేకుండా మూవీకి వెళ్ళిపోవచ్చు. ఇంకా యాక్టర్స్ విషయానికి వస్తే మన లీడ్ యాక్టర్ జేసన్ మొమోవా యాజ్ ఆక్వామన్ తన స్వాగ్తో క్యారెక్టర్ని బాగా పుల్ ఆఫ్ చేశాడు. విలన్ రోల్లో యహ్యా అబ్దుల్ యాజ్ బ్లాక్ మ్యాన్తో కూడా ఇచ్చిన రోల్ బానే చేశాడు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసే విలన్ అయితే కాదు, జస్ట్ మన తెలుగు కమర్షియల్ సినిమా విలన్ లాగే ఒకటే ఎక్స్ప్రెషన్తో ఉంటాడు. ఇంకా హీరోయిన్ ఆంబర్ హెర్డ్ వాళ్ళ బ్రదర్ ప్యాట్రిక్ విల్సన్ అండ్ మిగతా యాక్టర్స్ అందరూ బానే చేశారు. దానికి తోడు ఆంబర్ హెర్డ్ నెగిటివిటీ కూడా మూవీని బాగా ఇంపాక్ట్ చేసింది. ఇంకా గ్రాఫిక్స్ అయితే బాగున్నాయి అండ్ మ్యూజిక్ కూడా డీసెంట్గా ఉంది సిచ్యువేషన్స్కి తగ్గట్టు. అండ్ ఫేమస్ హారర్ ఫిల్మ్స్ డైరెక్ట్ చేసిన డైరెక్టర్ జేమ్స్ వాన్ ఈ ఫిల్మ్కి డైరెక్టర్. ఎక్కడా ల్యాగ్ లేకుండా బానే తీశాడు. ఈ వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్తో కంపేర్ చేస్తే సలార్ అంత లేదు కానీ డంకీ, రెబెల్ మోన్ కన్నా బెటరే. సో ఇది గైస్ మరి రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం.